వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఇలాగే వ్యవహరించిందని ఆక్షేపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి తరపున ఉమ్మడి వరంగల్లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ను ప్రజలు మార్చాలనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తమ అసంతృప్తిని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు గాని, ఉపాధ్యాయులు గాని, ఉద్యోగులు గాని ఈరోజు తమ అసంతృప్తి బాహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 12 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్నే లేక దాని ప్రాధాన్యతనే తగ్గించే విధంగా గతంలో టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది.